హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తమ్ముడు సీన్ని. తెలుసు కదా మన క్రాక్ సీను యూట్యూబ్ ఛానల్. సో అయితే క్యాప్ ఉంటే తమ్ముడు సీను, క్యాప్ తీసేస్తే గుండు సీను, అదేవిధంగా హెయిర్ ఉంటే క్రాక్ సీను. ఈరోజు మీకు ఒక మంచి ప్లేసు, వైజాగ్లో బ్యూటిఫుల్ ప్లేసు తెన్నేటి పార్క్ పూర్తిగా లైవ్లో చూపిద్దామని డిసైడ్ అయ్యానండి. ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను, రికార్డ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, పదండి వెళ్దాం, లైవ్ చేద్దాం. సో ఇలా మనం చూసుకుంటూ వెళితే ఫస్ట్ ఎంట్రన్స్కి వెళ్దామండి. ఎంట్రన్స్కి వెళ్ళిన తర్వాత లోపల పార్కులోకి వెళ్దాం. పార్కులోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ బీచ్ మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను. సో చూసారా ఎంట్రన్స్ పాయింట్ ఎలా ఉందో, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ కదా, చాలా తక్కువ మంది జనం వచ్చారు. ఇంకా కొంచెం టైం అయ్యే కొలది ఎక్కువ మంది జనం వస్తారు. సో అదిగోండి, అది ఎంట్రన్స్ గేట్ అండి. ఎంట్రన్స్ గేట్ చూసారు కదా. సో మొత్తం 2 గేట్లు ఉన్నాయి. సో ఇది మెయిన్ గేట్ అన్నమాట. సో ఇదిగో తెన్నేటి పార్క్. ఫ్రెండ్స్ చూసారు కదండి తెన్నేటి పార్క్ గేట్ ఎలా ఉందో. ఇదే ఎంట్రన్స్ గేటు. సో అలాగే ఇంకో గేట్ ఉంది, అది కూడా చూపిస్తాను రండి. సో అదిగో అది నెక్స్ట్ గేట్ అండి, సెకండ్ గేటు. తెన్నేటి పార్క్ కనిపిస్తుంది కదా, అదే సెకండ్ గేట్. సో చూసారు కదండి సెకండ్ గేటు. సో ఇప్పుడు ఎంట్రన్స్ లోపలికి వెళ్దాం. ఒకసారి రండి, ఒకసారి వెళ్దాం. సో అయితే నేను ప్రతిరోజు ఇక్కడికి వచ్చి వీడియోలు రికార్డ్ చేస్తూ ఉంటానండి. సో అయితే మీకు డైరెక్ట్ లైవ్లో చూపిద్దామని నేను ఈ స్ట్రీమ్ చేస్తున్నాను, స్ట్రీమ్ చేస్తున్నాను. అవునండి, అవును. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ పార్క్లో జిమ్ ఐటమ్స్ అండి. ఎర్లీ మార్నింగ్ వచ్చి చాలామంది ఇక్కడ జిమ్ చేస్తూ ఉంటారు. సో ఇదే విధంగా తిన్నగా నడుచుకుంటూ వెళ్తే ఒక వ్యూ పాయింట్ ఉంది. సో ఆ వ్యూ పాయింట్ కూడా మీకు చూపిస్తాను రండి. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. వ్యూ పాయింట్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. ఈ వ్యూ పాయింట్ చూస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇలాంటి వ్యూ పాయింట్ సాధారణంగా మనం ఫారిన్ కంట్రీస్లో చూస్తూ ఉంటాం. సో మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఇలాంటి బీచ్ తెన్నేటి పార్క్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి చూడండి, ఈ వ్యూ పాయింట్ మామూలుగా ఉండదు. ఫ్రెండ్స్ చూసారు కదండి వ్యూ పాయింట్ ఎలా ఉందో, మామూలుగా లేదు, ఎక్సలెంట్గా ఉంది. ఇలాంటి బీచ్ వ్యూ పాయింట్ సాధారణంగా మనం ఫారిన్ కంట్రీస్లో చూస్తూ ఉంటాం. సో అయితే మన ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లోని ఇలాంటి బీచ్ ఉందని చాలామందికి కూడా తెలిసి ఉండదు. సో వాళ్ళందరి కోసం నేను ఈ లైవ్ చేస్తున్నాను, స్ట్రీమ్ చేస్తున్నాను. చూసారా వ్యూ పాయింట్ ఎలా ఉందో, సూపర్గా ఉంది కదా. సండే అయితే ఎర్లీ మార్నింగ్ అసలు ఖాళీ ఉండదండి. ఫోటోషూట్స్ అవి జరుగుతూ ఉంటాయి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈరోజు సాటర్డే కదా, కొంచెం బిజీగా లేదు. ఫ్రెండ్స్ రండి, ఇంకో వ్యూ పాయింట్ ఉంది. సో దాన్ని కూడా చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ ఈ లైవ్ స్ట్రీమ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్రాక్ సీను ఛానల్ తెలుసు కదా, మన క్రాక్ సీను ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.
సో అదిగోండి, బీచ్తో పాటు పార్కు కూడా హైలైట్గా ఉంటుంది, మామూలుగా ఉండదు, ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసారు కదా ఎలా ఉందో. ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా మైండ్ ఫ్రీ అవుతుందండి, ఫ్రెష్గా ఉంటుంది, మనకు కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి, చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇది నాకు ఫస్ట్ స్ట్రీమింగ్ అండి. అంటే ఇంతకుముందు చేశాను కానీ అవి అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఈ స్ట్రీమ్ అయితే మాత్రం నాకైతే నచ్చింది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. చూసారు కదా పార్క్ మొత్తం టోటల్ వ్యూ. సో ఎర్లీ మార్నింగ్ చాలామంది వాకర్స్ వచ్చి ఇక్కడ వాకింగ్ చేసుకుంటూ ఉంటారు, అలాగే ఎక్సర్సైజులు చేసుకుంటూ ఉంటారు. ఈ పార్క్లో చాలా డీసెంట్ పార్క్ కాబట్టి చాలా బాగుంటుందన్నమాట. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోలు ఉన్నాయండి. క్రాక్సీను ఛానల్లో మంచి కామెడీ ఛానల్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఇలా చూసుకుంటే చాలా ఉన్నాయి మన ఛానల్లోనే. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇంకా మనం ఈ స్ట్రీమ్ని ఇంకా కొనసాగిద్దాం, ఎదరికి వెళ్దాం. ఎదరికి వెళ్ళిన తర్వాత ఒక మంచి వ్యూ పాయింట్ ఉంది, ఆ వ్యూ పాయింట్ కూడా మీకు చూపిస్తాను. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఇలాగే ప్రతిసారి కూడా నేను ఏ టూర్కి వెళ్ళినా అక్కడ వ్లాగ్ చేయడం జరుగుతుంది, ఆ వ్లాగ్ని లైవ్లో చేయడం జరుగుతుంది. ఓకే అండి. చూసారు కదా ఎలా ఉందో. సో ఫోటో స్టూడియో. సో ఇక్కడ ఒక మంచి వ్యూ పాయింట్ ఉందండి, మామూలుగా లేదు, మామూలుగా ఉండదు. ఆ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది, ఒకసారి రండి వెళ్ళి చూద్దాం. సో అదే అండి నెక్స్ట్ వ్యూ పాయింట్, హైలైట్గా ఉంటుంది అన్నమాట. ఇలా ఇటువంటి బ్యూటిఫుల్ ప్లేస్ జీవితంలో మరి ఎక్కడ చూసుంటారు మీరు. ఇది మన వైజాగ్లోనే తెన్నేటి పార్క్లోనే ఉంది, మామూలుగా ఉండదు. సో చూసారు కదా వ్యూ ఎలా ఉందో. వ్యూ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కింద అయితే ఫోటోషూట్లు జరుగుతున్నాయండి, మామూలుగా లేదు, చాలామంది. సో ఇప్పుడిప్పుడే జనం వస్తున్నారు, మంచి ప్లేస్ కదా. టైం వచ్చి 6:30 అయ్యింది. సో ఈ టైంలో ఫోటోషూట్స్ జరగడం చాలా బాగుంటుంది, మంచి క్వాలిటీలో వస్తాయి ఇమేజెస్. సో అందుకే ఫోటోషూట్స్ జరుగుతున్నాయి అన్నమాట. చూసారు కదా ఎలా ఉందో తెన్నేటి పార్కు. ఫ్రెండ్స్, ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది కదా, ఆ వ్యూ పాయింట్ చూపిస్తాను రండి. మామూలుగా లేదు, ఎక్సలెంట్గా ఉంది వ్యూ పాయింట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. చూసారు కదా వ్యూ పాయింట్ ఎలా ఉందో. ఇందాక ఒక వ్యూ పాయింట్ చూపించాను, అది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది కూడా చాలా సూపర్గా ఉంది వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి చూస్తే అదిగోండి, అది బంగ్లాదేశ్ నౌకండి, ఎప్పుడో తుఫాన్లకి కొట్టుకుని వచ్చేసింది, ఇంకా వెళ్ళలేదు, అలాగే డిస్మాండిల్ కూడా చేయలేదు. మరి దాన్ని ఏం చేస్తారో చూడాలి. సో కింద మీరు చూసుకున్నట్లయితే బాగా ఫోటోషూట్స్ జరుగుతున్నాయి, అలాగే చాలామంది వచ్చారు. కొంతమంది ఎక్సర్సైజులు చేసుకునే వాళ్ళు ఎక్సర్సైజులు చేసుకుంటున్నారు, అలాగే బీచ్ అందాలను చూసి వాళ్ళు బీచ్ అందాలను చూస్తున్నారు. ఇది క్రాక్సీను ఛానల్ అండి, క్రాక్సీను ఛానల్. ఫ్రెండ్స్ చూసారు కదండి, అదిగో బీచ్ వ్యూ మాత్రం హైలైట్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఆ చివరిన మనకు కనిపించట్లేదు కానీ చేపల కోసం వల వేశారు, ఆ వలలో ఆగుతున్నారన్నమాట.
సో కింద మనం ఒకసారి చూసుకున్నట్లయితే చూసారు కదా వ్యూ పాయింట్ ఎలా ఉందో, మామూలుగా లేదు. సరే అండి, చూసారు కదా వ్యూ పాయింట్ ఎలా ఉందో. మామూలుగా ఏదో కొన్ని ఫోటోషూట్స్ జరుగుతున్నాయి. సో మీకు ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ చూపిస్తానండి. మామూలుగా చూపించను, కింద డైరెక్ట్గా మనం కింద సీ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా నేను లైవ్ చేస్తాను. జస్ట్ ఇది నాది ఫస్ట్ కాబట్టి నాకు ఈ లైవ్ అనేది ఎంత బాగా చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే ఈ లైవ్ ఫస్ట్ టైం చేస్తున్నాను. అలాగే కొత్త మైక్ పెట్టాను, అలాగే క్వాలిటీ కోసం కూడా మంచి టైం సెట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో చూసారు కదా లైవ్ ఎలా ఉందో. సో వ్యూ అండి, ఇదండి వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ లైవ్ చూస్తున్న వాళ్ళకి. తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ లైవ్ ఎలా ఉందో. ఇంకా ఆ చేపలు పట్టే వాళ్ళ దగ్గర కూడా మనం వెళ్దాం. కింద దిగిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాను. సో కిందకి ఎలా నడుచుకుంటూ వెళ్తే ఎదర మెట్లు ఉన్నాయండి, ఆ మెట్లు దిగి కిందకి వెళ్దాం. ఓకే. సో ఇక్కడి నుంచి కూడా మనం ఒకసారి లైవ్ చూద్దామండి. చూసారు కదా ఎలా ఉందో. బీచ్ మామూలుగా లేదండి, ఎక్సలెంట్గా ఉంది. యాక్చువల్గా నిన్నైతే వచ్చానండి. నిన్న కూడా స్ట్రీమ్ రికార్డ్ చేశాను. కాకపోతే చిన్న మిస్టేక్ వల్ల మొత్తం స్ట్రీమ్ అంతా డిలీట్ అయిపోయింది. అది మళ్ళీ తెచ్చుకోవడం అంటే కొంచెం నాకు కొత్త కాబట్టి తెచ్చుకోవడం కష్టం కాబట్టి మళ్ళీ వచ్చి రికార్డ్ చేస్తున్నాను అనమాట ఆ స్ట్రీమ్ మొత్తం. సో ఇక్కడ నుంచి ఆ సన్సెట్ ఏదైతే ఉందో ఆ సన్సెట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. కొంత టైం గడిస్తే సన్సెట్ సూపర్గా ఉంటుందన్నమాట, మామూలుగా ఉండదన్నమాట. సన్సెట్ చాలా బాగుంటుంది. సో కింద అయితే ఫోటోషూట్స్ జరుగుతున్నాయి చూడండి. మనం అనుకుంటాం కానండి చాలా వీడియోస్ చేయడం చాలా ఈజీ అండి. ఎందుకంటే ఒక్కసారి మీకున్న ఫియర్ను వదిలేస్తే, సిగ్గు భయం ఏదైతే ఉన్నాయో అవన్నీ వదిలేశారనుకోండి, ప్రతి ఒక్కరు కూడా యూట్యూబర్ అయిపోతారు. సిగ్గు భయం వల్లే చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి, డైరెక్ట్గా పబ్లిక్లోకి వచ్చి వీడియో చేయడానికి చాలామంది భయపడుతున్నారు. నేను కూడా మొన్నటి వరకు చాలా భయపడేవాడిని చేయడానికి. సో ఇప్పుడు నాకు చేస్తూ ఉంటే అలవాటైపోయింది అన్నమాట. ఎవరో మనల్ని ఏమనుకుంటారో చెప్పండి, ఎవడ పని ఆడదే. ఇక్కడ మన గురించి పట్టించుకునే అంత తీరిక ఎవరికి ఉంటుందండి? ఎవరికి ఉండదు. ఎవడ పని ఆడు బిజీలో ఉంటాడన్నమాట. చూసారా, ఫోటోషూట్ చేసుకునే వాళ్ళు ఫోటోషూట్ చేసుకుంటున్నారు, అలాగే కెరటాలతో సయ్యట్లాడే వాళ్ళు కెరటాలతో సయ్యట్లాడుతున్నారు, అదేవిధంగా ఎక్సర్సైజులు చేసుకునే వాళ్ళు ఎక్సర్సైజులు చేసుకుంటున్నారు. సో ఈ విధంగా మీరు ఎవరు బిజీలో వారు ఉంటారండి. తెలిసింది కదా. ఎవ్వరూ భయపడొద్దు. మీరు వీడియోలు చేయడానికి కానీ, పబ్లిక్లోకి వచ్చి రికార్డ్ చేయడానికి కానీ ఎవ్వరూ భయపడొద్దు. ఎందుకండి భయపడ్డాం? మనం తప్పు చేస్తున్నామా? ఏదో మనకు నచ్చింది, మన హాబీ మనం చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇదిగో ఇక్కడ నుంచి కూడా మెట్లు ఉన్నాయండి, కింద కూడా మనం వెళ్ళొచ్చు ఇక్కడి నుంచి కూడా. సో అలా విధంగా సరే అండి, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం రండి డైరెక్ట్గానే.
మెట్లు దిగి వెళ్ళిపోను. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి సన్సెట్ మామూలుగా ఉండదు, హైలైట్గా ఉంది సన్సెట్. చూసారు కదా సన్సెట్, అదిగో కనిపిస్తుంది కదా సన్సెట్. అదే ఇంకా వస్తే మాత్రం ఇంకా చాలా అందంగా ఉంటుంది, బయటకు వస్తే మాత్రం మామూలుగా ఉండదు. ఓ పక్కేమో ఫోటోషూట్స్ జరుగుతున్నాయి. నాకైతే లైవ్లోకి ఎవరు రాలేదు, ఏంటి ఇంకానే లైవ్లోకి రాకపోవడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తున్నాను. అయినా ఇది ఏదో జస్ట్ రికార్డింగ్ వీడియో కాబట్టి, జస్ట్ ఇది ట్రయల్ స్ట్రీమ్ కాబట్టి నేను పెద్దగా పట్టించుకుంటలేదు. ఇదిగోండి చూసారు కదా, అదిగో బీచ్, చాలా ఆనందంగా ఫోటోషూట్ జరుగుతుంది అక్కడ, మామూలుగా జరగట్లేదు ఫోటోషూట్. సో ఇలా ప్రతిరోజు కానీ ప్రతిరోజు చేస్తూ ఉంటేనే మనకు అలవాటు అవుతుందండి ఏ పని అయినది. మనం భయపడుతూ మనకు రాదు, చేయలేము, ఎందుకులే అని మనం అనుకున్నాం అనుకో, అలా డిసప్పాయింట్ అయ్యామనుకో, మనం ఇది రికార్డ్ చేయలేమన్నమాట. సో ఇలాగ 2-3 సార్లు 2-3 స్ట్రీములు చేస్తూ ఉన్నాం అనుకో, ఆటోమేటిక్గా ప్రొఫెషనల్ అయిపోతాం. ఎవరైనా సరే, ఏ రంగంలో అయినా సరే ప్రాక్టికల్ చేస్తూ ఉండాలండి. ప్రాక్టికల్ చేస్తూ ఉంటేనే మనం అయిపోతాం అన్నమాట. అదే ఎక్స్పర్ట్ అవుతాం అన్నమాట. అదిగో సో ఫుల్గా మనం కిందకి దిగేసామండి, సముద్రం దగ్గరికి వచ్చేసాం. సో వ్యూ చూసారు కదా ఎలా ఉందో, మామూలుగా లేదు వ్యూ అయితేనే. నాకైతే డౌట్ ఏంటంటే, ఇంకా నాకు ఒక్కళ్ళు కూడా స్ట్రీమింగ్లోకి రాలేదు. ఎర్లీ మార్నింగ్ కదా, చాలా సూపర్గా ఉంది, హైలైట్గా ఉంది. చూసారు కదా ఎలా ఉందో, ఫోటోషూట్ జరుగుతున్నాయి. రండి, ప్రతి ఒక్కరు రండి, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో యూట్యూబ్లో వీడియోస్ చేద్దాం, అలాగే మనకు మంచి పబ్లిక్లో మంచి పేరు తెచ్చుకుందాం అలాగే అని అనుకుంటారో వాళ్ళందరూ రండి. ఖచ్చితంగా ఎవరైతే రండి, తప్పకుండా రండి, ఎదరికెళ్దాం రండి. ఇంకా ఫ్రెండ్స్ మీకు విషయం చెప్పాలి, చూసారా నా పని నేను చేసుకుంటున్నాను, ఎవరన్నా నన్ను చూస్తున్నారా? ఎందుకంటే భయం దానికి. ఫస్ట్లో భయపడేవాడిని. అక్కడేమో ఫోటోషూట్ జరుగుతుంది, ఆ ఎదురేమో చాలామంది ఉన్నారు. స్ట్రీమ్లోకి అయితే ఒక్కరు రాలేదండి. సరేలేండి, మనం ఎదరికెళ్దాం రండి. ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి స్ట్రీమింగ్స్ ఇంకా ముందు నేను చేస్తూనే ఉంటాను. మంచి క్వాలిటీలో మంచి వీడియోస్ ఇవ్వడానికి మీకు అందిస్తూ ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను. తప్పకుండా మన స్ట్రీమింగ్ని లైక్ చేయండి. సో ఇక్కడైతే ఫోటోషూట్లు అయితే ఎక్కువ జరుగుతున్నాయండి. అదిగో చూసారు కదా, మామూలుగా లేదు. ప్రతి ఒక్కరు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఫోటోషూట్ చేసుకునే వాళ్ళు ఫోటోషూట్ చేసుకునే పనిలో ఉన్నారు, ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు తీసుకునే పనిలో ఉన్నారు. అదిగోండి అక్కడ అమ్మాయి చూడండి, ఏదో బుక్ పట్టుకుని చదువుతూ వీడియోలు రికార్డ్ చేస్తుంది అన్నమాట. సో ఎవరికి వెళ్దాం రండి, ఇంకా మంచి ప్లేస్ ఉంది. అలాగే షిప్ ఉంది కదా, షిప్ దగ్గరికి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం ఒక వ్యూ తీద్దాం. చూసారు కదా ఎలా ఉందో, హైలైట్గా ఉంది కదా. సో అదిగోండి, ఇంతకుముందు మీకు వ్యూ పాయింట్స్ చూపించాను కదా, సో అదిగో అన్నమాట, అదిగో వ్యూ పాయింట్. సో అక్కడి నుంచి ఇలా తిన్నగా ఇక్కడికి వచ్చేసాం అనుకోండి, సో ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, అదిగో నెక్స్ట్ చూపించిన వ్యూ పాయింట్ ఇది ఒకటి అన్నమాట. సో ఇందాక 2 ప్లేసుల నుంచి కవర్ చేసి మీకు చూపించాను. ఇప్పుడు కిందకి దిగేసి మొత్తం కవర్ చేసి చూపిస్తున్నాను అన్నమాట. చూసారు కదా ఎలా ఉందో. నిన్నైతే చాలా ఎక్కువ వచ్చినాయండి, పెద్దవి వచ్చినాయి కెరటాలు. ఈరోజు కొంచెం తగ్గిపోయింది, కానీ బాగా తగ్గిపోయింది, కెరటాలు రావట్లేదు. రండి ఎదరికి వెళ్దాం.
అదిగోండి ఈ వ్యూ పాయింట్ అయితే మాత్రం హైలైట్ అండి, నాకు ఫేవరెట్ వ్యూ పాయింట్ అన్నమాట. ఇది చాలా మంచి వ్యూ పాయింట్. ఏంటి ఒక్కళ్ళు కూడా రాలేదు ఇంకానే. సరే వెళ్దాం రండి, ఎదరికి వెళ్దాం, ఆ వ్యూ షిప్ దగ్గరికి వెళ్దాం. చూసారు కదా మొత్తం ఫోటోషూట్స్ జరుగుతున్నాయి. సండే అయితే అస్సలు ఖాళీ ఉండదండి, అస్సలు ఖాళీ ఉండదు. సండే అయితే చాలామంది వస్తారన్నమాట, చాలా ఎక్కువ మంది వస్తారు వీడియోస్ రికార్డ్ చేయడం కోసం. చూసారా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, మనల్ని ఎవరో పట్టించుకోరండి. ఈ ప్రపంచంలో మనల్ని ఎవడో పట్టించుకోడు. ఎప్పుడు పట్టించుకుంటారు? మనం బాగా ఫేమస్ అయితేనే మనల్ని పట్టించుకుంటారు. మనం ఫేమస్ కానప్పుడు ఎవడో పట్టించుకోడు. సో ఎవరో మనల్ని ఏదో పట్టించుకుంటారు, మనల్ని ఏదో అనేస్తారు, మనల్ని చూసి ఏదో ఫీల్ అవుతారు అని ఎవరో అనుకోవద్దు. పబ్లిక్లోకి వస్తే మొత్తం ఫీర్ అంతా పోద్ది, నాకు ఇప్పుడే తెలిసింది. సరే రండి ఎదరికి వెళ్దాం. విచిత్రం ఏంటంటే మన స్ట్రీమ్లోకి ఒక్కరు కూడా రాలేదు. ఈ స్ట్రీమ్ కరెక్టా కాదా అని నాకు డౌట్గా ఉంది. సో అయినా పర్లేదు, ఇది చెకింగ్ వీడియో కింద తీసుకుంటాను. ఇది జస్ట్ ట్రైల్ అప్ వీడియో కింద, ట్రైల్ అప్ స్ట్రీమ్ కింద తీసుకుంటాను అనమాట. సో ఇది చూసారా, ఇక్కడ నుంచి వ్యూ చూద్దాం రండి. అమ్మయ్య కాళ్ళు నొప్పి వచ్చినాయండి, మామూలుగా కాళ్ళు నొప్పి రాలేదు. చూసారా ఎలా ఉందో. సరే రండి ఎదరికి వెళ్దాం. ఇంకా చిన్న మంచి ప్లేస్ ఉంది ఒకటి, ఆ ప్లేస్ కూడా చూసేద్దాం. సో అదిగోండి వ్యూ మొత్తంలో అదే. సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే అదిగోండి మనం ఆ చివరి నుంచి వచ్చాం. ఓకే రండి. అదిగో ఆ ప్లేస్ అయితే మాత్రం మరీ ఎక్సలెంట్ అండి, సూపర్ అండి, తిరుగులేదు ఆ ప్లేస్ అయితే మాత్రం. ఎందుకంటే అదిగో చూసారా ఆ ఎదర ఆ చివర ఒక అది పెద్ద బండలో కనిపిస్తున్నాయి కదా రాయిలు, అక్కడికన్నా కొంచెం ఎదరకుండేదండి వాటర్. ఈ మధ్యకాలంలో బాగా ఎదరకు వచ్చేసింది వాటర్. సో స్ట్రీమింగ్లోకి ఒక్కళ్ళు కూడా రాలేదేంటి, నాకు డౌట్గా ఉంది. చూసారా ఈ వ్యూ పాయింట్ ఎలా ఉందో, మామూలుగా లేదు, ఎక్సలెంట్గా ఉందన్నమాట. రండి అక్కడ కూడా వెళ్దాం. మామూలుగా లేదు, ఎక్సలెంట్గా ఉంది వ్యూ మాత్రం. సో ఈ రాళ్ళు ఎక్కి పైకి వెళ్దామండి, చెక్ చేద్దాం, అటువైపు కూడా చూద్దాం. చూసారు కదా సో ఇదో వ్యూ పాయింట్ అండి, ఎక్సలెంట్గా ఉంది. ఇదైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది వ్యూ. సూపర్గా ఉందన్నమాట, మామూలుగా లేదు. చూసారు కదా ఎలా ఉందో వ్యూ.
చూసారు కదా నన్ను. సో ఈ మెట్లండి, మనం ఈ మెట్లని రాలేదు, ఆ ఎదర నుంచి వచ్చామన్నమాట. మొత్తం మీద కిందకు వచ్చేసామండి ఈ వ్యూ పాయింట్ దగ్గర. ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను రండి, వ్యూ మొత్తం చూపిస్తాను. చూసారా ఎలా ఉందో షిప్, బంగ్లాదేశ్ నౌక. అది ఇంతకుముందు అలా ఎదరకుండేదండి, ఆ షిప్ దగ్గర కన్నా కొంచెం వెనక్కు ఉండేదండి వాటర్. కెరటాలు పెద్దవి వచ్చి ఉధృతంగా వచ్చేసి మొత్తం అంతా ఎదరకు వచ్చిందన్నమాట. చాలామంది విజిటర్స్ వచ్చారు, చాలామంది విజిట్ చేసి ఫుల్ ఎక్స్పీరియన్స్ అనుభవిస్తున్నారన్నమాట వాళ్ళందరూ. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. క్రాక్సీను ఛానల్ ఒక్కసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. చాలా మంచి మంచి వీడియోలు ఉన్నాయి, కామెడీ వీడియోలు ఉన్నాయి, సో చాలా మంచి మంచి ఫన్నీ వీడియోలు ఉన్నాయి. సో మొత్తం మీకు వ్యూ అంతా మొత్తం చూపించేసానండి. తెన్నేటి పార్క్, అలాగే సముద్రం యొక్క వ్యూ కూడా మొత్తం అన్నీ చూపించాను. ఈ వ్యూ ఇంతటితో, ఈ స్ట్రీమ్ ఇంతటితో కంప్లీట్ చేసేద్దామండి. ఎందుకంటే ఇది కొత్తగా నేను చిన్న యాప్లో చేస్తున్నాను, అది కరెక్ట్గా రికార్డ్ అవుతుందా లేదా, లైవ్ స్ట్రీమ్ వెళ్తుందా లేదా యూట్యూబ్లోకి అనేది కొంచెం డౌట్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఫైనల్గా మీకు అందరికీ ఒక చిన్న విన్నపం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రాక్సీను ఛానల్లో చాలా బాగుంటుంది, మంచి మంచి ఫన్నీ వీడియోలు ఉన్నాయి, కామెడీ వీడియోలు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ వీడియోలు ఉన్నాయి, డైలీ ట్రెండింగ్ టాపిక్స్ వీడియోస్ ఉన్నాయి, చాలా సూపర్గా ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో ఈ స్ట్రీమ్ క్లోజ్ చేసేద్దాం.